రైల్వే ఉద్యోగులకు అదిరిపోయే తీపి కబురు. రైల్వేస్ గుడ్ న్యూస్ అందించింది. పదవీ విరమణ తర్వాత పింఛన్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై ఉండదు. పెన్షన్ పత్రాల మంజూరులో జాప్యానికి చెక్ పెడుతూ రైల్వే శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో పదవీ విరమణ పొందిన రైల్వే ఉద్యోగులకు పెన్షన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ రైల్వే బోర్డు ఒక శుభవార్తను అందించింది. విశాఖపట్నం కేంద్రంగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ నేరుగా పెన్షన్ పేమెంట్ ఆర్డర్లను అంటే పీపీఓ జారీ చేసేందుకు అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు మే 15, 2026న ఒక ప్రత్యేక సర్క్యులర్ను జారీ చేసింది. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం రిటైర్డ్ అయిన ఏ ఉద్యోగికైనా బ్యాంకు నుంచి పెన్షన్ డబ్బులు అందుకోవడానికి ఈ పీపీఓ అత్యంత కీలకమైన పత్రం. ఇది చేతికి రాకపోతే పెన్షన్ చెల్లింపులు ప్రారంభం కావు. తాజాగా రైల్వే బోర్డు ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రైల్వే పెన్షన్ చెల్లింపుల విధానంలో కీలక సవరణలు చేశారు. పీపీఓలు జారీ చేసే అధికారుల జాబితాలో విశాఖపట్నం పీఎఫ్ఏను చేరుస్తూ అడ్వాన్స్డ్ కరెక్షన్ స్లిప్ నంబర్ 59ను విడుదల చేశారు. దీని ద్వారా ఈ కొత్త కార్యాలయానికి అధికారికంగా పూర్తి అనుమతులు లభించాయి. తాజా నిర్ణయంతో విశాఖపట్నం కేంద్రంగా పనిచేసే దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని ఉద్యోగులకు భారీ ఊరట కలగనుంది. గతంలో పెన్షన్ పత్రాల కోసం ఇతర అధీకృత కార్యాలయాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు స్థానికంగా ఉన్న తమ సొంత ఆర్థిక విభాగమే నేరుగా పీపీఓలను జారీ చేస్తుంది. దీనివల్ల కాగితాల ప్రక్రియ ఎంతో సాఫీగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుంది. ఇండియన్ రైల్వే కోడ్ ఫర్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ నిబంధనలోని సవరణల ద్వారా ఈ వెసులుబాటు కల్పించారు. అయితే రైల్వే బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం కేవలం ఒక పరిపాలన పరమైన మార్పు మాత్రమే అని ఉద్యోగులు స్పష్టంగా గమనించాలి. పెన్షన్ జారీ చేసి అధికారుల జాబితాను విస్తరించారే తప్ప ఇది ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన ప్రకటన కాదు. దీనివల్ల పెన్షన్ మొత్తంలో పెంపు, బకాయిలు వంటి వాటిలో ఎలాంటి మార్పులు ఉండవు. ఈ విషయాన్నే రైల్వే శాఖ స్పష్టంగా తెలియజేసింది. చూడటానికి ఇది కేవలం ఒక అధికారిక ప్రక్రియగా అనిపించినప్పటికీ రిటైర్మెంట్ వ్యవహారాల్లో పీపీఓ జారీ అనేది అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ పత్రాల జారీలో జరిగే జాప్యం వల్ల వృద్ధాప్యంలో ఎంతో మంది పెన్షన్ కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు దక్షిణ కోస్తా రైల్వే ఫైనాన్స్ ఆఫీస్కు ప్రత్యక్ష అధికారం ఇవ్వడంతో పెన్షనర్లకు ఈ ప్రక్రియ మరింత వేగంగా, పారదర్శకంగా జరగనుంది. ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.